ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, ప్రస్తుతం కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి, లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈ తొక్కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నెల రోజుల పైనుంచే కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది. అయితే అది మిథున రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజుడు వక్రత్యాగం అవుతుంది. ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే వక్రించున్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల ఫిబ్రవరి 24వ తేదీ రుజుమార్గంలోకి వచ్చి ఏప్రిల్ 3 నుంచి చూసుకున్నట్లయితే, ఏప్రిల్ 3వ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ 8వ తేదీ వరకు వక్రించు రుజుగతిలో ఉంటాడు. ఏప్రిల్ 3 నుంచి జూన్ 8వ తేదీ వరకు. ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడు ఉంటాడో, వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి, లగ్నం తెలియని వారి రాశి వారికి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి? ఇక్కడ కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలోకి వెళ్తున్నాడో, లగ్నాధిపతి నీచ, అయితే దాని గురించి కలిగేటువంటి జాగ్రత్తలు కూడా చెప్తాను. ముందుగా కలిగే మంచి ఫలితాలు, మనకి కుజుడు ఒకటే కాకుండా 12వ స్థానంలో శని రాహువులు కూడా ఉన్నాడు కాబట్టి ఇది నీచ స్థానంలో ఉన్నప్పుడు, కర్కాటకంలో ఉన్నప్పుడు ఈ 2 నెలల 5 రోజుల పాటు విదేశీ యోగాలు ఏర్పడతాయి. విదేశాలకు కారకుడైనటువంటి రాహు కర్మకారకుడైనటువంటి శనితో కలిసి ఉన్నందుకు విదేశాల్లో ఉద్యోగం చేద్దామని వెళ్ళే ప్రయత్నం చేసేటువంటి వారికి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కోసం డెవలప్మెంట్స్ చేసేటువంటి వారికి, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కుజుడు నీచపడ్డప్పుడు అదేంటంటే, నీచ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ ఇస్తారంటే ఇస్తారు. కొన్ని గ్రహాలు నీచ స్థానంలో ఉన్నప్పుడే పనికొస్తాయి. కొన్ని గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని లగ్నాలే పనికొస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచో ఏమండి మేము విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నామండి, కుదరట్లేదండి, ఏంటో అండి టెన్షన్ పడేటువంటి వారికి మీ పర్సనల్ చార్ట్లో కనుక విదేశీ యోగం ఉంది, ఉదాహరణకి అంటే చంద్ర రాహు శని, లేకపోతే గురు రాహు శని, గురు రాహు చంద్ర, ఈ కాంబినేషన్స్ లేదా 112 కాంబినేషన్స్ మీ జన్మజాతకంలో ఉన్నాయి, అప్పుడు ఖచ్చితంగా విదేశీ యోగం ఏర్పడుతుంది. అయితే దీనికి మరింత బలం చేకూరాలి అని అనుకునేటువంటి వారు, విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలనుకునేటువంటి వారు హనుమాన్ చాలీసా మార్నింగ్ ఈవినింగ్ చేయండి. ఇక జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే, మీకు సర్వసాధారణంగానే అప్పుకి సంబంధించిన పూర్వజన్మ కర్మ ఉంటుంది. సో ఈ కుజుడు నీచబడ్డప్పుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు రుణ సంబంధించిన విషయంలోని, ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లోని, రుణాలు చేసి ఏదో లాభం వస్తుందనేటువంటి కొన్నిసార్లు మనం అపోహల్లో ఏం చేస్తుంటామంటే, అప్పు తీసుకొచ్చేసి ఇందులో పెడితే ఏదో పెద్ద లాభం వచ్చేస్తుంది కదా అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఏదో బిజినెస్లు చేస్తూ ఉంటారు. అటువంటి పొరపాట్లు మాత్రం దయచేసి చేయకండి. మరి ఇంకొక విషయం ఏంటంటే, శత్రుత్వాలు బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ కమ్యూనికేషన్ హౌస్ని కూడా ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. బుధరాశిని కూడా కొంతవరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, నిత్యము సూర్య ఆరాధన చేయడము, గోవులకి క్యారెట్స్ తినిపించడము, గోవులకి బెల్లము క్యారెట్సు, అదేవిధంగా మినప వడల గారెల దండ ఆంజనేయ స్వామికి వేయడము చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి కొంతమందికి లగ్నం కానీ, రాశి కానీ, నక్షత్రం కానీ ఏమీ తెలియవు. అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 2 నెలల 5 రోజుల పాటు
పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి 3 ఏప్రిల్ నుంచి 8 జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం, అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా, ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి, ఎందుకంటే కుజుడు కారకత్వం కాబట్టి. ఈ 2 నెలల పాటు ఎటువంటి బేస్లెస్గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు. అంటే ఏంటి, ఎటువంటి తనఖాకు పెట్టుకోకుండా, ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మాటతో ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది లగ్నం తెలియదండి, రాసి తెలియదు అనుకునేటువంటి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి, మాకేమిటి పరిహారము అంటే ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేసుకోవడము. ఓం స్కందాయ నమః, కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నమః అనేది చేసుకోండి. అదేవిధంగా ఈ 2 నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కారకుడు, అగ్ని సంబంధించిన వాటికి కారకుడు. అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు, అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఉన్నాడు. అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండి సడన్గా వర్షం పడుతూ ఉంటుంది. ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడడం ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉండాలి. అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాల్లో కూడా వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు ఇటువంటి విషయాల్లో. మరియు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర, ప్రతి దేశంలోని సరిహద్దుల దగ్గర కొంతవరకు అటాకులు జరగడము, మరియు కొన్ని సముద్రాల్లో ఒక్కోసారి చూడండి ఒక ఉప్పెన్లాగా రావడం జరుగుతూ ఉంటుంది, అటువంటివి రావడము. అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథున రాశిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు, ఇప్పుడు ఆ వక్రగతి పోయి రుజుగతి వస్తుంది. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఈ తొక్కిసలాటలు ఇట్లాంటివి జరుగుతాయి అని. కాబట్టి ఏంటి, కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్లో నివసించే వాళ్ళు ఉంటుంటారు, కొన్ని ప్రాంతాలు ఉంటుంటాయి సరిహద్దుల దగ్గర, అక్కడ ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు దీంతోపాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఏమండి మేము ఉండే ప్రదేశంలో వేరే ఏదో కంట్రీస్లో ఉంటాం, అక్కడ నవగ్రహాలు ఉండవు, ఉన్నా సరే అక్కడ దీపం పెట్టనివ్వరు అనుకునేటువంటి వారు ఓం కుజాయ నమః, ఓం కుం కుజాయ నమః అనుకోవచ్చు, లేదా ఓం స్కందాయ నమః, ఈ 2 కలిపి చేయండి. ఓం కుజాయ నమః, ఓం స్కందాయ నమః. అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది. అదేవిధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇది వెన్నుముక్క సంబంధించింది, ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ కుజుడు నీచబడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు, అందరికీ కూడా వర్తిస్తుంది ఇది, ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి. ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం, కుజుడు నీచంలో ఉన్నాడు కదా, ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చువేషన్స్ రావడం, అంటే అసలు ఇంత రేటు పెరుగుతుంది అనుకోలేదు, లేదా ఇంత రేటు తగ్గిపోతుందని అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు కుజుడు ఎప్పుడైనా నీచ స్థానంలో ఉన్నప్పుడు. అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే, ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచభంగ రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో. అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి, మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి, అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నీచభంగ రాజయోగంలో ఉన్నాడు మా కుజుడు, అలాంటప్పుడు గోచారంలో నీచభంగ రాజయోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో కుంకుమని దానంగా ఇవ్వడము, కుంకుమను వాడుకోవడానికని ఆలయాల్లో ఇవ్వడము, ఇంట్లో కూడా కుంకుమ పూజ, లేనట్లయితే ఎర్రటి పుష్పాలతో పూజ, ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము, గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడం, ఇవి చేయండి. అన్ని విధాలా మీకు బాగుండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.